సడన్ గా జోగి రమేష్ ఎందుకో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. జోగి రమేష్ అనే కాదు, వైసీపీ నాయకులు అందరికీ కూడా గత 2-3 రోజులు బట్టి మరి టాపిక్ డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారా లేదంటే ఇంకో రకంగా మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయారు? ముఖ్యంగా ఇందాక జోగి రమేష్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పిచ్చి పట్టేసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కంటే వాళ్ళే ఎక్కువ జపం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పాలి కదా, అసలు ఎవడికి చెప్పాలి? ఏమో అవసరం. ఫ్యామిలీతో పాటు ఆయన విదేశాలకు వెళ్ళాడు, వాస్తవం అది ఓకే. నీకు చెప్పాలని చెప్పిన రూల్ ఉందా? లేదు. లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తాడని తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమైనా ఒక స్లిప్ ఇచ్చి వెళ్తున్నాడా? అదే ఇదిగో నా కుటుంబ సభ్యులతో నేను పలానా దేశం వెళ్తున్నాను, పలానా హోటల్లో ఉంటాను, పలానా పలానా పనులు చేస్తాను, ఆ పనులన్నిటికీ కూడా మీరు అంగీకారమేనా, మీరు ఒప్పుకోవచ్చా, అంటే మీరు అంటే మీకు సమ్మతమేనా, ఇలాగేమైనా అడిగి వెళ్ళాడా? లేదు కదా. మరి ఎందుకు నీకు అంత బాధ ఎందుకు? ఎందుకు తెగ బాధపడిపోతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోడరా బాబు, తెలియాలి కదరా బాబు, నీకెందుకు చెప్పాలరా బాబు, నాకు అది అర్థం కావట్లా. ఎవడో నువ్వు నీకు చెప్తానికి అంటున్నా. రాష్ట్రంలో ఏ సమస్య లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోవాలా, పారిపోవాల్సిన అవసరం ఆయనకిలే. జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారి మీద ఏం కేసులు ఏమి లేవు, అక్రమ కేసులు ఏమి లేవు. పారిపోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన పైన ఏమి జగన్మోహన్ రెడ్డి కేసులు లేవు. ఆయన పైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచేసేయడం అభియోగాలు ఏమి లేవు చంద్రబాబు నాయుడు గారి పైన. ఆయన దర్జాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఇష్టం అది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదే. ఎన్ని రోజులు వెళ్ళాలి అంటే ఎన్ని రోజులు వెళ్ళాలనేది ఆయన ఇష్టంలే, వెళ్ళాలా వద్దనేది ఆయన ఇష్టం కాదు. కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ని రోజులు వెళ్తాడో కూడా చెప్పాలి. ఇగో నేను ఈ రోజు నుంచి ఈ రోజు వరకు వెళ్తానండి, మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ మీరు ఇండియాకి వచ్చేస్తానంటే నేనేం పారిపోయాను అని చెప్పేసి అని కోర్టులో చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరంలా. ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గరే ఉంటది. దర్జాగా రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇవాళ నైట్ టికెట్లు తీసుకుంటే సరిపోతుంది, రేపు పొద్దుటికల్లా వెళ్ళిపోవచ్చు. ఒకరిని అడగ అవసరం లేదు, ఒకళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకో అవసరం లేదు, అయ్యా అని చెప్పేసి అడుక్కో అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కాదే, ఇక్కడ అడుక్కోవాలి. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టులను అడుక్కోవాలా. నిన్న మొన్నటి నుంచి అనుకుంటా సాక్షిలో ఒక కథనం, సాక్షి టీవీలో ఒక డిబేటు, ఇవాళ ఉదయం నుంచి ఒక కథ, ఇప్పుడు జోగి రమేష్ ప్రెస్ మీటు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిపోయి చెప్పాలి కదా. ఈనాడులో ఒక వార్త రాశారు, ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. ఈనాడు ఖచ్చితంగా తెలుసుద్ది, ఈనాడు ఖచ్చితంగా చెప్తా. అసలు ఎందుకు చెప్పాలి అంటున్నా నేను. అది ఫ్యామిలీ ట్రిప్, ఆయన పర్సనల్ ట్రిప్ అది. ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు, ఎందుకు చెప్పలేదు? జగన్మోహన్ రెడ్డితో వార్తలు రాశారు, కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు వార్తలు రాశారు అంటే కోర్టులో పర్మిషన్ అడిగాడు కాబట్టి తెలిసింది అందరికి. లేకపోతే అది కూడా తెలిసింది కాదేమో. జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తు చెప్పడం కాకుండా వెళ్ళి వచ్చేయచ్చు. ఎంతమంది వెళ్ళట్లా? ఇప్పుడు దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు, ఎంతమంది రాజకీయ నాయకులు ఫ్యామిలీ ట్రిప్ వేయట్లేదు? అందరు వెళ్ళినప్పుడు ఇలాగే రద్దు జరుగుతుందా? లేదు కదా. ఇప్పుడు మీ మంత్రులు ఉన్నారు, రోజా ఉంది, కొడాలని ఉన్నాడు, వల్లభని వంశీ ఉన్నాడు, మన అమెరికా వెళ్ళాడు, ఎవడికి తెలియదు. కొడాలని కూడా ఇక్కడ ఉన్నాడు తెలియదు, ఎవడికి తెలియదు. రోజా చాలా సార్లు దుబాయ్ వెళ్ళింది, వచ్చిందాక కూడా ఎవరికైనా వెళ్తాం, తెలిసింది ఎవరికైనా? ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని అడగవసరం లేదు కాబట్టి జోగి రమేష్ మనకున్న అప్రమేధవుతానని మన ముందు ఇక్కడ ఇట్టే మాకు నువ్వే లోకపోయిపోతావు. ప్రతిసారి నేను ఉన్నానమ్మా, తగుదనమ్మా, నా అంత అప్రమేధం లేడమ్మా ఇంకొకడు. ఈ పనికి మళ్ళీ సొలుమాట చెప్పమాక, చాలా చండాలంగా ఉంటది. ఎప్పుడైనా సరే జోగి రమేష్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టావు, అది ఏట్రా బాబు, ఇదేట్రా బాబు, ఏట్రా బాబు, నువ్వు మంత్రివా దూలగాసుకునేవాడువా, దిక్కుమాలి నువ్వు దిక్కుమాలోడువా లేదంటే దూలగాసుకునేవాడువా, మంత్రివా? నాకు అర్థం కావట్లా. అదేం భాష? చేపలు అమ్ముకుని బుద్ధులు పోదా ఇంకా మనకి? ఎంతసేపు తెంగర భాష, దిక్కుమాలిన భాష మనకి. మీరు ప్రజా పరిపాలకులు కదా, ప్రజా నాయకులు కదా, మనం ఒక భాష మెయింటైన్ చేయాలి. మనం మాట్లాడే విధానమే
మనకి గౌరవం తీసుకొచ్చింది. నేను ఎట్ట పడితే అట్ట మాట్లాడతాను, నేను అన్నది అంటాను, ఇన్నది అంటాను, ఆ ఊరే అంటే నిన్ను ఊరే అంటారంటే మంత్రి హోదాలో ఉండి నువ్వే ప్రతిపక్ష నాయకులు గౌరవం ఇవ్వకుండా అరే తూరే అంటున్నట్టు వీడు. సామాన్య ప్రజలు ఆడు మాకు జీతగాడు. ఇప్పుడు జోగి రమేష్ అయినా ముఖ్యమంత్రి అయినా ఎవడైనా సరే ప్రజలకు జీతగాడే. 5 ఏళ్ళు పరిపాలించమని మాత్రమే మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెడతారు. అక్కడ మీకు అధికారం కట్టబెట్టేది అందుకే. నువ్వు ప్రజల సొమ్ము తీసుకుని జీతగాలు మీరంతా కూడా. మా జీతగాడు కూడా మేము కూడా అట్టగే మాట్లాడతాం. అప్పుడు నాయకుడా బొక్క తీరే పక్కన పెట్టు, ఇంకా అరే తూరే కొడితే మనం కూడా అట్టగా మాట్లాడాలి. అంటే మనం అరే అనేది అవతల పక్క అరే అంటాడని చెప్పేసి అని చెప్పలేం. అరే అనొచ్చు, అంతకన్నా పెద్ద మాట అనొచ్చు, అంతకన్నా ఇంకా ఎక్కువ మాట అనొచ్చు. ఇప్పుడు ఇందాక మాట్లాడితే దిక్కుమాలోడు అని చెప్పేసి అన్నావు. నేను దిక్కుమాలోడు అని చెప్పి అన్న రూల్ లేదు. దిక్కుమాలి ఎదవన్నా ఇక్కడ మనకు ఉన్న పరుగు పోయినట్టు కదా అంటున్నా. అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి మనం అంటున్నా. ఆ మాట్లాడేదేదో సంస్కారబద్ధంగా శుభ్రంగా చక్కగా విమర్శ చేయొచ్చు. చాలా మంది నాయకులు ఉన్నారు. పక్క రాష్ట్ర నాయకులు చూడు, పక్క రాష్ట్రంలో కూడా మంత్రులు ఉన్నారు, పక్క రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అక్కడ ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా విమర్శిస్తున్నారు అంటే సబ్జెక్ట్ పరంగానా లేదంటే వ్యక్తిగతంగానా చూడు ఒకసారి. తెలంగాణ కావచ్చు, లేదంటే తమిళనాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అదే కర్ణాటక బెంగళూరు కర్ణాటక రెండు ఒకటి. ఒకసారి చూసి నేర్చుకో. వాళ్ళ ప్రెస్ మీట్లు ఒకసారి చూడు ఏ విధంగా మాట్లాడతారని చెప్పేసి. ఏ శాఖకి సంబంధించి ఆ శాఖ మంత్రులు వచ్చి కూర్చొని ఇప్పుడు నీ శాఖకి సంబంధించి ఏదైనా సమస్య ఉందనుకో దానిపైన వివరించే ప్రయత్నం చేస్తారు. ఏ రోజు కూడా మన శాఖల మీద మనం వెళ్ళాం పట్టుమని 5 నిమిషాలు చెప్పలేం మనం. మన శాఖ పైన మనకు పట్టు ఉండదు, 5 నిమిషాలు మాట్లాడలేం మనం. మరి మనకు వచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలా, లోకేష్ గారిని బూతులు తిట్టేయాలి, అదే వచ్చు. నీ శాఖ గురించి మాట్లాడితే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి రావాలా. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొకడు వచ్చి వాళ్ళు వచ్చి మీ శాఖల గురించి మాట్లాడతారు. ఆ శాఖ మంత్రిగా ఉండి వాళ్ళు ఏం చేస్తారు అంటే బూతులు తిడతారు. ఈ 5 ఏళ్ళు జరిగింది అదే. ఇప్పుడు నువ్వు మంత్రి హోదాలో ఉండి వేరే పని పాట ఏమీ లేనట్టు, ఇంకా వేరే పని ఏమీ లేనట్టు ఇంకా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, మాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఎందుకు చెప్పాలి నీకు అసలు? నీకెందుకు చెప్పాలయా? ఆయన రాత్రి వెళ్ళిపోవాలా? నీకు తెలియలేదు అంతే. ఇది ఒక దరిద్రం అయిపోయింది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. జగన్మోహన్ రెడ్డి పారిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఏమో జగన్మోహన్ రెడ్డి వస్తాడో రాడో సందేహం ఇప్పుడు. ఇంతకీ ఎన్నికల రిజల్ట్ లోపు వస్తే వచ్చినట్టు, లేదు ఎన్నికల రిజల్ట్ తర్వాత వస్తాను నేను, అప్పుడు దాకా నేను రాను, ఈ మాటలు కొట్టాడంటే ఖచ్చితంగా రానట్టు లెక్క. తర్వాత మీరే బలైపోతారు ఇక్కడ. మీరు నాగార్జున యాదవ్ గారు ఆడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు ఆడు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ బలైపోతారు ఇక్కడ మనం మాట్లాడిన అతి మాటలకి. కాబట్టి అతి ప్రలాపం తగ్గించు, అది నీకు మంచిది. అది మనం ఇలాగే వాగుతాం, నేను ఇలాగే మాట్లాడతా అంటే చెబుదెబ్బలు తినేస్తావు నువ్వే.